నిష్ఠ అనేది ఉన్నవాళ్ళు ప్రహ్లాదుల్లా ఉంటారు. ఇష్ట అన్నవాళ్ళు ఇదిగో ఇలా దుష్టుల్లాగా. సో కాబట్టి భగవంతుడితో వ్యాపారం చేయకూడదు. ఓకే, భగవంతుడిని ప్రేమించాలని, ప్రేమించడం కోసమే భక్తి మార్గం తప్ప వ్యాపారం చేయడానికి కాదు. ఏదో ఒక లాభం వస్తేనే నేను నిన్ను సేవిస్తానంటే అది వ్యాపారం. అవును, అన్కండిషన్ లవ్ అంటారు. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న కింద పడేశాడండి. నారాయణుడు ఆయన్ని పట్టుకోలేదు. ఎక్కడ దాకా అంట ఇంకొక అంగుళంలో నేలను టచ్ అవుతాడు, అంతవరకు చేయబెట్టలేదు ఆయన. చూద్దాం వీడు ఏమన్నా మతం మారతాడో పార్టీ మారతాడో. కానీ ప్రహ్లాదుడు ఫిక్స్డ్, భగవంతుడు కాపాడాడు. చివరికి నరసింహస్వామి ఏ స్థాయికి వచ్చాడంటే, ప్రహ్లాదుడు కాదు, నరసింహస్వామి ఏ స్థాయికి వచ్చాడంటే, నేను వెళ్ళాలి లేకపోతే నా పరువు వద్ద ఆ స్థాయికి వచ్చాడు. ఎవరు? ప్రహ్లాదుడు కాదు. వాణిని నా కొరకు రక్షింపవలయను, నేను వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళవద్దు నా ఇజ్జత్ పోద్ది. వాడు అంత భక్తి చేశాడు. ఎవరిది ఈ ఫీలింగు? నరసింహస్వామి. అలా భగవంతుడు ఫీల్ అవ్వాలి. ఓకే, మనం భక్తి చేస్తే భగవంతుడు ఫీల్ అవ్వాలి.